టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా చంద్రబాబుకు లేదని ఆమె అన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటున్నారా అన్న చంద్రబాబుకు నైతిక అర్హత లేదని చెప్పారు. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని, అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేశారని రోజా కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సామాజిక న్యాయాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక పచ్చ మీడియా పిచ్చిరాతలో రాస్తోందని దుయ్యబట్టారు. అనేది నిన్న మీటింగ్ తో పూర్వమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలని కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో మీరు చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఇదే విజయవాడలో 200 సీడీలు బయటపడి మహిళల జీవితాలు నరక కూపంలో ఉన్నాయని అప్పటి గౌతమ్ సవాంగ్ గారు చెప్పినప్పుడు దాని మీద అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నన్ను కూడా అప్పుడు సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ గుర్తుంది. ఆ చర్చని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతానని ఒక చిన్న డిస్కషన్ అని చెప్పి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాడారే తప్ప ఆయన ఆ 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెట్టడం దేవుడెరుగు. కనీసం ఎక్కడైనా ఒక అంబేద్కర్ స్టాచ్యూ అయినా పెట్టారా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. 2024లో జగనన్న వన్స్ మోర్ అని 175కి 175 జగనన్నకే ఇవ్వబోతున్నారనేది నిన్న మీటింగ్ తో పూర్తిగా పచ్చ ఛానళ్ళకి, పచ్చ పత్రికలకి ఆ తెలుగుదేశం పార్టీ